వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు 1 గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు నేను నా కృపను చూపక మానను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి ఈ వచనాలు ఇలాగ రాయబడతా వచ్చినాయి. సౌలు యొక్క అపనమ్మకత్వాన్ని, దావీదు యొక్క నమ్మకత్వాన్ని ఇరువురిని చూపించే ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే వాక్య భాగం. ఇందులో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ టెండర్నెస్, సున్నితత్వము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుమారుల పట్ల తండ్రులు, తల్లులు ఎప్పుడు సున్నితంగా ప్రవర్తించడం మనం చూడొచ్చు. కొన్నిసార్లు మనం ఆ సున్నితత్వాన్ని అలుసుగా తీసుకొని చాలా సందర్భాల్లో వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. మనల్ని కూడా దేవుడు కుమారులుగా అంగీకరించాడు గనక, దావీదును కూడా నేను నీకు తండ్రినై ఉందును అన్నాడు గనక, చాలా సందర్భాల్లో ఆ సున్నితత్వాన్ని దేవుడు ప్రదర్శించినట్లుగా దేవుని వాక్యంలో నుండి రాయబడతా ఉంది. సున్నితంగా హ్యాండిల్ చేస్తున్న తల్లిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ట్రస్ట్, నమ్మకము. నీవు నాకు కుమారుడువై ఉందువు అన్న మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక తండ్రికి తన కుమారుడు పట్ల సంపూర్ణమైన నమ్మకం ఉంటుంది. ఎందుకు అనంటే ఆయన రూపంలో, ఆయన పోలికలో ఆయన కలిగాడు గనుక కుమారుడు పైన అపారమైన నమ్మకం ఉన్నట్లుగా దావీదు పైన కూడా అపారమైన నమ్మకాన్ని దేవుడు కలిగి ఉండటం మనం గ్రహించవచ్చు. దావీదు పైన మాత్రమే కాదు, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరింపబడిన మన పైన కూడా ఆయన అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. దానిని వమ్ము చేసుకోవాల్సిన పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మన పైన ఉంచిన నమ్మకానికి మనము కూడా భరోసా ఇచ్చే వారంగా దావీదులాగా ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ ట్రైనింగ్, తర్ఫీదు, శిక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొన్నిసార్లు తండ్రి పెంపకంలో, తల్లి పెంపకంలో మనకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకనంటే అన్నిసార్లు సున్నితంగా ప్రవర్తిస్తే మనకు అలసైపోయినప్పుడు, మనం ఎదురు తిరుగుతున్నప్పుడు శిక్షణ కూడా చాలా అవసరము. ఇదేదో మనల్ని నాశనం అవటానికి క్రమశిక్షణ కాదు, కానీ మనము ఉన్నతమైన శిఖరాలకి ఎక్కటానికి ఈ శిక్షణ చాలా అవసరం. అందుకే దేవుని శిక్షణలో, దేవుని తర్ఫీదులో దెబ్బలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు ఇవి కూడా భాగమే అన్న విషయాన్ని మనం గ్రహించే వారంగా మనం ఉండాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఎ థ్రోన్, సింహాసనము. ఎప్పుడైతే సౌలుని జ్ఞాపకం చేస్తూ నీకన్నా ముందు ఉన్నవానికి కృప చూపకుండా మానినట్లుగా నీ పట్ల నేను కృపను చూపకుండా మానను అన్నట్లుగా దావీదుకి సంపూర్ణమైన వాగ్దానాన్ని, సింహాసనాన్ని ఇస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే అది కృప మానకుండా ఉండాలన్నా, కృప మానివేయాలన్నా దేవుని చేతిలో ఉంది. కానీ మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి కూడా దేవుడు మనకు శాశ్వతమైన సింహాసనాన్ని ఇవ్వగలడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. పరలోకంలో ఆయన సింహాసనమున కుడిపార్శ్వమున కూర్చునే ఆధిక్యత మనం కలిగి ఉన్నప్పటికీ పాడు చేసుకునటం అది కూడా మన చేతుల్లో ఉంది అని జ్ఞాపకం ఉంచుకొని, ప్రభు మనల్ని శిక్షించినప్పుడు దానికి లోబడటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మీరు మా పట్ల చూపుతున్న నీ శాశ్వతమైన కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.